Hi, hello, namaste. Welcome to Ride with Prakash. Finally, the wait is over. And మనం ఎదురు చూస్తున్న టైం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. అదే ఇప్పుడు మన 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతున్న మహాకుంభమేళకి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో ప్రస్తుతం నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాను. నేను ఒక్కడనే అనమాట, సింగిల్గా వెళ్తున్నాను. సో ప్రస్తుతం బెంగళూరు నుంచి మెజెస్టిక్ వెళ్ళి మెజెస్టిక్ నుంచి బస్సు అయితే మనం బుక్ చేసుకున్నాము. సో అన్నయ్య ట్రావెల్స్ అని చెప్పేసి 3600 చిల్లర అయితే పడింది మనకి బస్సు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం బస్సులో అయితే ప్రయాగ్రాజ్కి చేరుకోబోతున్నాము. సో ప్రయాగ్రాజ్ చేరుకున్న తర్వాత అంటే ఈరోజు వచ్చేసి సోమవారం ఫిబ్రవరి 17th. సో ప్రయాగ్రాజ్ చేరుకోవడానికి 2 days అయితే పడుతుందని చూపిస్తుంది. అంటే 19th ఎర్లీ మార్నింగ్ 5:50కి అలా చేరుతామని. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 19th ఈవినింగ్ అయినా మనం వెళ్ళి చేరుతామని. అంటే ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉందంటున్నారు కాబట్టి. సో అదనమాట ఇప్పుడు మెయిన్గా. సో ఇంకేమో మన మహాకుంభమేళ యొక్క ప్రయాణాన్ని అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. అండ్ ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పటికైతే ఏం అనుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి అన్నీ అయిన తర్వాత మనం ఎప్పుడైనా రిటర్న్ చూసి మనం బుక్ చేసుకుందాం. అన్ని ప్యాకింగ్ అయితే అయిపోయింది. లైట్ ప్యాకింగే చేసుకున్నాం అనమాట. ఎక్కువ నడవాల్సి ఉంది, తిరగాల్సి ఉంది కాబట్టి ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ జర్నీలో మొత్తం మ్యాక్సిమం ఎడిటింగ్ అనేది చాలా చేయకపోవచ్చు. ల్యాప్టాప్ అయితే క్యారీ చేయట్లేదు. మొబైల్లో అయినా మ్యాక్సిమం మనం అంటే బేసిక్ ఎడిటింగ్ చేసేసి పెట్టేస్తాను అనమాట. సో మీకైతే డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయాగ్రాజ్ యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే వెయిట్ చేస్తున్నా బస్సు కోసం. బస్సు రావాలి, ఇంకా బస్సు వస్తే ఇంకా చెక్ ఇన్ అవడమే. ఆల్రెడీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడ ఉండమని చెప్పారనమాట. సో అయ్యప్ప స్వామి టెంపుల్, సో మీకు వెనకాల కనిపిస్తుంది కదా, సో ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్. సో ఇక్కడైతే మనం ఉంటున్నాము. ఇంకా రావాలి బస్సు. सीट नंबर 7 तम्मी 7 नाना फोन तम्मी वणकना ఇక్కడ देखने क्या actually 7 is my window. Okay fine. ఈయన గుర్తుపట్టారు మీరు. సో ఇందాక వీడియోలో మొన్న వెనకాల ఉన్నాడు కదా ఆయనే. ఈయన పేరు వచ్చేసి కృష్ణ అంట. సో ఈయన కూడా ప్రయాగ్రాజ్కి అంట బయలుదేరేది. తను కుప్పం నుంచి అనమాట. సో మనకి పక్కనే ఒక తెలుగు ఫ్రెండ్ దొరికితే మనకి ఇంకేం కావాలి. సో ఆ ఆనందంతో ముందుకెళ్తున్నాం. చూద్దాం ఇద్దరం కలిసి ఈ ప్రయాణం కొనసాగించగలచో ఏమో అనేసి. எங்க ஊர் உங்கள்ட்ட? காரைக்குடியா? சூப்பர். ஒரு நிமிஷம், ஆம்புலன்ஸ் போகுது. பேர் சொல்லுங்க. ஜாய் ஜோசப். என்னண்ணா இது ஒரே ஆள் எப்படி நான் ஓட்ட முடியும்? நீங்க டிரைவர், அவர் கிளீனரு. அப்படியா? ஏ இருடா போயிட்டான். நான் பாத்துறேன். ஒரு நாள் ஒரு வண்டி போகுது.
ఇదేనా టాటా எப்படி இந்த ராமேஸ்வரம் அது வேற அது கூட போறீங்க ஐயோ மைக் எடுத்துட்டு మాట్లాడానే ఒక నిమిషం మైక్ ఎత్తురు వరా బస్ అయితే ఫుల్ కాలేదు. ఇది బెంగళూరు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ ఇంకా ఎవరు ఎక్కలేదన్నమాట. సో స్లీపర్లు కూడా అన్నీ ఖాళీగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మ్యాక్సిమం ఇంకా వెళ్ళే దారిలో ఎక్కచ్చు అనమాట. మేము మెజెస్టిక్ నుంచి మేము బోర్డింగ్ అయ్యాం కాబట్టి ప్రస్తుతానికి అయితే మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. ఇక మీదటే మొత్తం అంతా కూడా ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. బెంగళూరు యు ఆర్ గోయింగ్ టు ప్రయాగ్రాజ్ ఓన్లీ? ఓకే ఓకే. హౌ మెనీ పీపుల్? Three of you, huh? Okay, 4 of you. You forgot how many people, huh? Okay. Ride with Prakash, that is on YouTube channel. మనకి మెయిన్గా చెప్పాలంటే డిసడ్వాంటేజ్ వచ్చేసి లాంగ్వేజ్ అనమాట. మనకి 4-5 లాంగ్వేజ్లు తెలిసిందే పెద్ద డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు తమిళోళ్ళు కాబట్టి వీళ్ళ కస్టమర్లు తెలుగు, హిందీ, కన్నడ ఇలాంటివి మాట్లాడుతున్నారు. సో వీళ్ళు మేనేజ్ చేయలేకుండా నేను ఒకటి తెలుసున్నాను, నాకు అన్ని కొన్ని లాంగ్వేజెస్ వచ్చాయనేసి ప్రతి ఒక్కరితో నాతో మాట్లాడిస్తున్నారు. సో అక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్ తీసుకునేసరికి నాకైతే తలప్రాణం తొక్కొచ్చింది. ఇలాగా తెల్లవారేసరికి మేమైతే కొంచెం హైదరాబాద్ వరకు చేరుకున్నాం. హైదరాబాద్లో లాస్ట్ బోర్డింగ్ పాయింట్ అనమాట. సో హైదరాబాద్లో మేడ్చల్, మాదాపూరు, నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంది. కాకపోతే ఒక దగ్గరికి మేము లోపలికి వెళ్ళేసరికి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదంట. అంటే డ్రైవర్స్ వెళ్ళేసరికి, అంటే ప్రయాగ్రాజ్కి ఎవరు కూడా రెగ్యులర్గా అయితే వెళ్ళరు కదా, కాబట్టి వాళ్ళకైతే కూడా తెలియదు పాపం. సో లోపలికి వెళ్ళేసరికి ట్రాఫిక్ వాళ్ళు ఆపేసి, కానిస్టేబుల్స్ ఎస్ఐ గారు ఆపేసి 7 నుంచి నైట్ 10 వరకు అయితే రాకూడదు లోపలికి అని చెప్పేసి ఎంతో ఫైన్ వేశారు. వాళ్ళేమో 20,000 ఫైన్ అన్నారు, కానీ నాకు ఎంత పడిందో నాకైతే తెలియదు. సో తర్వాత ఒక అబ్బాయిని మళ్ళీ మేము దానికి ముందు ఒక టోల్ గేట్ ఉంది, ఆ టోల్ గేట్ దగ్గరకు రమ్మని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయిని అక్కడే ఎక్కించుకునేసి మేము ఇట్లా, ఇది రింగ్ రోడ్ అనమాట. సో ఈ రింగ్ రోడ్ మీదుగా వెళ్తే మనకి మేడ్చల్ వస్తుంది. సో మధ్యలో ఉన్న మాదాపూర్ ఇంకా ఏదో మియాపూర్ అనుకుంటాను, వాళ్ళని కూడా రమ్మని చెప్పేసి అందరినీ మేడ్చల్ నుంచి తీసుకొచ్చాం. మధ్యలో టిఫిన్ సెంటర్ కనిపిస్తే ఇంకా టిఫిన్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ. యాక్చువల్లీ దీని ముందు ఒక డాబాలో వాష్రూమ్స్ వాటి కోసం ఆపారు. అక్కడ కొంతమంది టిఫిన్ చేయడానికి ట్రై చేశారు, కానీ అక్కడ అంతగా బాగలేదు అనుకుంటే మాకు ఇడ్లీ, దోశ కావాలంటే మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బండి కనబడితే అక్కడ ఆపారు. ఇంకా అక్కడి నుంచి మేము ఒకటే సర్వీస్ నైట్ నేరుగా వచ్చేసాం. వాళ్ళు డీజిల్ వేసుకోవాలని ఆపితే దాని పక్కనే ఒక మంచి డాబా ఉన్నింది. సో ఆ డాబాలో భోంచేసేసాం, అక్కడి నుంచి బయలుదేరాం. Date 19 around 5:30. ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 3 అవర్స్లో వెళ్తానని చెప్తున్నారు, మరి ఏం చేస్తారో తెలియదు. ఆగి అయితే వెళ్తానన్నారు ఇక్కడి నుంచి. యాక్చువల్లీ తెల్లవారితో 6 అంతా కూడా మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి దింపే విధంగా ప్లాన్ అనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన బోర్డింగ్ నుంచి అరైవల్ పాయింట్లు. కాకపోతే ఉంటాయిగా ట్రాఫిక్లో ఉండేది, ఇంకా నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటాయిగా. సో అక్కడ మేము ఆ డాబాకి చేరుకునే సమయానికి 6 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళు స్లోగా అయితే తీసుకొస్తా ఉన్నారు. ఇంకా మాకు ఎక్కడ ఏ ట్రాఫిక్ పడుతుందో తెలీదు. మనకి ఒక 7:30, 8 అయ్యేసరికి దాదాపుగా 100 కిలోమీటర్లు అయితే తీసుకొచ్చేసారు వాళ్ళు. దాని తర్వాత మాకు అంటే అనిపిస్తూనే ఉన్నింది ఎక్కడ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుందా అనేసి. దేవుడి దయ వల్ల మాకు ఎక్కడ కూడా అట్లాంటి ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయే విధంగా అయితే ఎక్కడా లేదు. కాకపోతే ఒక్క దగ్గర మాత్రం ఇంకా నార్మల్ రోడ్ నుంచి, అంటే హైవే నుంచి ఒక సింగిల్ రోడ్డుకి అయితే ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఒకటే సింగిల్ రోడ్, అంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్లలో కొన్ని సింగిల్ రోడ్లు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది NH-27 అని చెప్పి వెళ్తూ ఉన్నది. ఈ ఏరియాలో చూస్తే చాలా విచిత్రాలుగా కనబడతాయి మనకి. నెక్స్ట్ మేము ఒక మౌంటైన్ అంతా కూడా పైకి ఎక్కి కిందకి దిగిన తర్వాత ఇలా వెళ్తూ ఉంటే ఒక ఏరియాలో ఇల్లులు చాలా విచిత్రంగా కనబడతాయి మనకి. మీరు ఇప్పుడు వస్తుంది చూడండి, అది చాలాసేపటి నుంచి నేను గమనిస్తూ వచ్చాను. ఏంటబ్బా ఇల్లులు అన్నీ ఇలా ఉన్నాయి అంటే, ఫ్రంట్ చూడడానికైతే
మంచిగా పోష్గా ఉంటాయి. సైడ్లలో చూస్తే ఏది కూడా మనకి ఏమంటే ఫినిషింగ్ అంతా ఏది చేసి ఉండరు. నాకెందుకో ఇదేంటి ఇలా ఉంది, ఇలా ఎందుకు చేస్తారా అనిపించింది. అండ్ వెళ్ళే దారిలో లొకేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్. అంటే ఈ పర్టికులర్ ఊరికి వెళ్ళేటప్పుడు ఇది యాక్చువల్లీ 3 రాష్ట్రాలు కదా, 4వ రాష్ట్రం అన్నమాట. ఇది మేము ఆల్రెడీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో మధ్యలో ఒక నది వచ్చింది. ఆ నది పేరు కూడా ఏదో ఉంది. అది మన నార్మల్గా మనం చెప్పుకునే నదులు అయితే కాదు. ఆ ఏరియాకి అది ఒక సంబంధించిన ఒక నది అని పేరు అన్నమాట. సో ఈ నది దాటుతానే మనకు నేను చెప్పాను కదా ఇందాక, ఇల్లులు కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టుగా చూపిస్తారు. ఇక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి దగ్గరగా ముందుగా ఒక 33 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు అనేది కనబడింది. ఇక్కడ చూడండి మీరు, ఇల్లులు అన్నీ కూడా ఎన్ని 3-4 ఫ్లోర్లు అన్నీ కూడా కట్టి పెట్టేసి ఉంటారు. కింద షాపులు ఉన్నాయి, పైన అన్నీ ఉన్నాయి. కానీ అటు సైడ్ ఇటు సైడ్ పూత పని అయితే చేయరు. అది ఎందుకని అడిగితే ట్యాక్స్ కోసం, బెనిఫిట్స్ కోసం అంట. సో అలా పూర్తి చేయకుండా ఇళ్ళన్ని కూడా ట్యాక్స్ వేయడానికి వీలేదంట ఆ ఏరియాలో అంటూ డ్రైవర్ చెప్పారు. సో అక్కడ నుంచి మేము బయటకు రాగానే మనం చెప్పినట్టు సింగిల్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సింగిల్ రోడ్డు నాకు యాక్చువల్లీ మనకి ఈ ట్రాఫిక్ అంతా కూడా 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ట్రాఫిక్ అయిపోయింది అంటారు కదా. మన సైడ్ నుంచి అంటే మధ్యప్రదేశ్ ఏరియా నుంచి వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే ఈ ఒక సింగిల్ రోడ్డు వల్లే మనకి ట్రాఫిక్ అయి ఉంటుంది అనేసి మేము ఒకటి గ్రహించామన్నమాట. సో మాకు ముందుగా ఒక విజయవాడ బస్సు వెళ్తుంది కదా, సో దాన్ని మేము ఫాలో చేసుకుంటూ వచ్చేసాము ఈ రోడ్లకి. సో ఇది మనకి మెయిన్ గేటు. మనం ఆంధ్రా నుంచి వెళ్తున్నట్లయితే నీలకంఠ ద్వారం. సో మాకు ప్రయాగ్రాజ్ ముందుగా నైని అని ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊరు నుంచి మాకైతే ఇంకా ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా వెయిట్ చేయలేక, అంటే ఇంచు బై ఇంచు నడుస్తుంది అనమాట ట్రాఫిక్. దాదాపుగా అక్కడి నుంచి వాళ్ళ పార్కింగ్ ఏరియాకి వచ్చేసి సరస్వతి హైటెక్ సిటీ అనేది ఒక పార్కింగ్ ఏరియా. ఆ ఏరియాకి 2 కిలోమీటర్లే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా మేము అంతా కూడా నడిచి వెళ్ళాలి. ఆ ఏరియాకి వెళ్తే ఇంకా ఉంటాయో లేదో, ఏమన్నా మనకి ఏమన్నా సపోర్టింగ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో లేదో అనేసి మేమైతే బస్సు దిగేసి బైక్ అయితే మాట్లాడుకున్నాం. అంటే నేను, కృష్ణ అనే అబ్బాయి, మేము నా పక్కన ఉన్నాడు కదా, సో మేమిద్దరం అయితే ఒక బైక్ మాట్లాడుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. సో మేము ప్రస్తుతానికి ఇప్పుడు అరియల్ ఘాట్కి అయితే వెళ్తున్నాం. సో ఆ బైక్ అతన్ని అడిగితే అరియల్ ఘాట్కి ఇక్కడ దగ్గరలో ఉన్న ఘాటు అరియల్ ఘాట్కి వెళ్తే మీరు త్రివేణి సంగమానికి వెళ్ళడానికి ప్రస్తుతానికి ఇప్పుడు ఈజీగా ఉంది అండ్ ఖాళీగా కూడా ఉందని చెప్పాడు. సో కాబట్టి ఇంకా మేము అరియల్ ఘాట్ కోసం అనేసి ఇంకా వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ బైక్ తీసుకోవడం ఎంత యూస్ఫుల్ అయిందంటే, మేము కానీ ఈ బైక్ తీసుకోకుండా పోయింటే, మేము ఇంకా నడిచి వెళ్ళాలి అనుకున్నామంటే అసలు మేము అరియల్ ఘాట్కి ఎన్ని గంటలకి చేరుంటామో మాకైతే తెలీదు. ఎందుకంటే ఇతను వాళ్ళకి తెలిసిన షార్ట్ కట్స్ వాటివి ఉపయోగించి ఎంత త్వరగా తీసుకుపోయాడో చూడండి మీరే. బస్సులన్నీ ఇడే పెడతారు. సో చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలిసిన షార్ట్ కట్స్ మూలంగా వాళ్ళు ఏదో ఒక దారిలో నుంచి మమ్మల్ని తొందరగా అయితే తీసుకెళ్లాలని ట్రై చేశారు. సో ఇక్కడి నుంచి మాకు ఇంకొక ఇద్దరు కూడా మా తెలుగు వాళ్ళు, మా బస్సులో మాట ప్రయాణించిన తమ్ముళ్ళు కూడా మాకు తోడయ్యారనమాట. ఇంకా వాళ్ళతో పాటు మేము స్టార్ట్ అయ్యాము. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే త్రివేణి సంగమానికి వెళ్తున్నాం. అండ్ మాతో పాటుగా నేను, కృష్ణ, మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా మాతో పాటుగా మీ పేరు బ్రో? ఒక నిమిషం. నా పేరు వంశీ. వంశీ. ఎక్కడి నుంచి? అనంతపురం. మీది? సంతోష్. ఎక్కడ? నంద్యాల. సో ఈ 2 బ్రదర్స్ కూడా జాయిన్ అయ్యారు. సో ఇంకెవరైనా ఇద్దరు దొరికితే బోటుకు కూడా మంచిగా మనుషులు ఉంటారనమాట. ప్రస్తుతం అరియల్ ఘాట్కి వెళ్తున్నాం. 3 కిలోమీటర్స్ అంట. యాక్చువల్లీ బైక్లో వాడు తెచ్చింది ఎంత ప్లస్ అయిందంటే, మాకు ఆ సందులు బందులు తెలుసుకోవాలంటే మాకు ఇంక జీవితం సరిపోయేది. డోమ్ కాటేజెస్.
ఓకే, అరియల్ గట్టికి వెళ్ళాక చూద్దాం. అక్కడ ఎవరు ఉన్నట్లేరు, తెల్లారగాడి వెళ్ళిపోయినారంట. అవునా? మంది వాళ్ళది సెక్టర్ 12 అనుకుంటా, వాళ్ళది 9 to 12 వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా మేము వచ్చే దారి అంతా కూడా క్రౌడ్ తక్కువ ఉండడంలో అసలు ఏంటి కుంభమేళలో మనుషులే లేరే అనుకున్నాం. ఇక్కడికి అరియల్ ఘాట్ దగ్గరకు వచ్చి చూస్తే కదా, ఆపోజిట్లో ఉన్న ఘాట్లలో కూడా మనకి చేమల పుట్టలలాగా మొత్తం కొన్ని అక్కడ నుంచి చూస్తుంటే మొత్తం దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల, మేబీ 10 కిలోమీటర్లు అనుకుంటాను, మినిమం 10 కిలోమీటర్లు అంత మేర జనం అయితే పిచ్చగా ఉన్నారు. ఈ అరియల్ ఘాట్లో వీఐపీల తాకిటీలు ఎక్కువ, అందువల్ల ఇక్కడ బోట్లు ఎవరిని అడిగినా కూడా అది గవర్నమెంట్ బోట్లని, వీఐపీ బోట్లని, అంటే బోట్ల కోసం మేము దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లు అరియల్ ఘాట్లోనే నడవాల్సి వచ్చింది. అట్లా నడిచి లాస్ట్గా ఫైనల్ స్టేజ్లో మేమైతే బోట్లను మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ కొన్ని పారాగ్లైడింగ్ కూడా జరుగుతూ ఉంది. పారాషూట్లలో మోటార్ పెట్టి వాళ్ళని పైనుంచి వాళ్ళ యొక్క వ్యూస్ని కూడా చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఎంత చార్జ్ చేస్తారో అదైతే ఐడియా లేదు మనకి. ఫైనల్లీ ఒక బోట్ని అయితే ఆల్రెడీ వాళ్ళు కొంత 6 మంది ఉన్నారు, మేము ఒక 4. సో 10 మందితో, అంటే మాకు ఇప్పుడు 1500 ఒకటి చెప్పాడు ఫస్ట్ స్టార్ట్ లింక్ అయిన తర్వాత వేరే వాళ్ళని అడిగితే ఒక 1000 రూపాయలతో మేము డిసైడ్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అలా వెళ్తూ ఉంటే ఇది మా సీనరీస్, ఇంకా ఇవే చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ నేనైతే ఒక 2 రోజులు 3 రోజులు లేదా మ్యాక్సిమం శివరాత్రి వరకు అయితే ఉండాలని ప్లాన్ చేసుకుని వచ్చాను. కానీ నాతో పాటు పక్కన కూర్చొని వచ్చాడు కదా కృష్ణ, సో తనైతే అక్కడ స్నానం చేసి వెంటనే వెళ్ళిపోవాలనేసి ఒక ప్లాన్తో వచ్చాడు అనమాట. సో త్రివేణి సంగమం వెళ్తావని అడిగితే సరే మనం కూడా వెళ్ళి వచ్చేస్తే ఒక పని అయిపోద్ది కదా అనేసి వెళ్తూ ఉంటే మళ్ళీ 2 తమ్ముల దగ్గర అని చెప్పాను కదా, సో వాళ్ళు కూడా వస్తారని ఇంకా బోట్లో మనకి బార్గెనింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాము. ఈ 2 రోజులు ఆ బస్సులో పడిన ప్రయాణం అలసటంతా కూడా ఈ గంగమ్మలో, ఈ త్రివేణి సంగమంలో ఒక డిప్ వేయంగానే అసలు మొత్తం అలసటంతా కూడా పటాపంచలైపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము వాళ్ళైతే వాటర్ పట్టుకున్నారు, ఇంకా వాళ్ళందరూ కూడా ఈరోజే రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనేసి. యాక్చువల్లీ అలా ఎందుకు వస్తారో నాకు కూడా అర్థం కాదు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఓ 2 days స్టే చేసి దీని గురించి, అంటే మళ్ళీ వచ్చే ప్లేసెస్ కాదు కదా, సో ఒకసారి వస్తే ఉన్న ప్లేసెస్లో అట్లీస్ట్ ఒక 2 days అయినా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే మనకి వచ్చిన దానికి ఒక తృప్తి అంటూ కలుగుతుందని నా భావన. సో వాళ్ళని యాక్చువల్లీ తప్పు పట్టలేము, వాళ్ళకి వాళ్ళ పనులు ఉండొచ్చు, కాకపోతే దాన్ని ప్లాన్ చేసుకుని వచ్చుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని నా హోపు. సో అలాగే వాళ్ళు క్యాన్లు పట్టుకుని వచ్చారు కదా, సో అలాగే వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ బాటిళ్ళల్లో ఆ వాటర్ అంటూ తీసుకున్నారు. నేను ఎలాగో ఒక 2 days ఉండాలనుకున్నాను కాబట్టి ఒక 2-3 days, సో ఇప్పుడే పట్టుకోవడం దేనికి, ఊరికే వేస్ట్గా దాని ఎక్స్పైరీ డేట్ అంటూ ఏదైనా ఉంటుందేమో అనేసి అనుకున్నాను. కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సరే ఎందుకులే మనం ఫ్రెష్గా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్దాంలే అని చెప్పేసి అప్పటికైతే పట్టుకోలేదు. సో ఇంకా మేము యాక్చువల్లీ మమ్మల్ని అక్కడికి వెళ్ళి స్నానం చేయించి ఇంకా రిటర్న్ మేము ఎక్కడెక్కేమో అక్కడే తీసుకెళ్ళి దింపేస్తారనమాట. కానీ మాతో వచ్చిన అనంతపూర్, నంద్యాల తమ్ముళ్ళు వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలనేసి వాళ్ళ ఒక ప్లాన్ అనమాట. కృష్ణ అయితే ఓన్లీ స్నానం చేసి బయలుదేరిపోవడం. ఇంకా హనుమాన్ టెంపుల్ వెళ్ళాలంటే అవతల గట్టు మీద ఉండే దీనికి వెళ్ళాలి.
వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే అక్కడ బోటు వాళ్ళని అడిగితేనేమో లేదు మేము అక్కడికి అటుపక్కకి వెళ్ళము అని చెప్పారు. సో ఇంకా దానికి ఎలా వెళ్ళాలని అడిగితే బై రోడ్డే వెళ్ళాల్సి ఉంటుంది అన్నారు. ఇంకా చూడాలి మరి ఎలా అండి అక్కడికి వెళ్ళాలనేది. సో వాళ్ళైతే హనుమాన్ టెంపుల్ చూసేసి బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ, ఆ హనుమాన్ టెంపుల్ చూసేసి వెళ్ళాలనేసి వాళ్ళు ఉన్నారు. నేను వెళ్దాం అనుకుంటున్నాను కానీ నాకైతే ఇప్పుడైతే వాక్ చేసే అంత ఓపిక అయితే లేదు. యాక్చువల్లీ ఆ తమ్ముళ్ళది సీటరు, నాది మాత్రం కొంచెం వాళ్ళది స్లీపరు, నాది సీటర్ అనమాట. అందువల్ల నాదైతే కొంచెం నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండి లేదు తమ్ముడు నేను రావట్లేదు, మీరు కంటిన్యూ చేయండి అనేసి వాళ్ళతో చెప్పాను. ఇంక వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో చూడాలి. अभी तक तो ये यमुना ही है हमें जी थोड़े వీడియోలు ఎంత ఎక్కుతున్నా కానీ మీకు ఆ అంటే త్రివేణి సంగమం ప్రయాణం అంతా కూడా మీకు రా ఫుటేజ్ ఎందుకు అంత ఇదిగా చూపించామంటే అక్కడి యొక్క ఆచారాలు, లేకపోతే అక్కడి యొక్క సిచ్యువేషన్స్, లేకపోతే అక్కడి యొక్క కల్చరు, అట్మాస్ఫియర్ను మీరు ఫీల్ అవ్వాలనేసి అంత ఇది పెట్టామన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్నది వచ్చేసి మన నైని అని చెప్పాం కదా, నేను ఫస్ట్లో బస్సులో నైనీకి చేరుకున్నామని చెప్పేసి. యాక్చువల్లీ దీన్ని నైని బ్రిడ్జ్ అంటారన్నమాట. ఈ నైని బ్రిడ్జ్ అనేది రెండు ఉన్నాయి. ఒకటి నైని ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది, నైని న్యూ బ్రిడ్జ్ ఉంది. సో ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. సో నైని బ్రిడ్జ్ అనేది ఇదనమాట కొత్తది. పాత బ్రిడ్జ్ దీనికి అవతల ఉంటుంది. అలాగే పారాగ్లైడింగ్ కూడా అక్కడ అవుతుంది కూడా మీరు చూడవచ్చు ఇంకొకసారి కూడా అక్కడ. మీకు దూరంగా కనపడుతున్న ఫోర్ట్ని చూసారా? సో మనం నేను కుంభమేళా గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను కదా, అందులో చెప్పుంటాను ఇది అక్బర్ ఫోర్ట్ అని చెప్పేసి. యాక్చువల్లీ దీంట్లోకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంట్రీ లేదు. దీంట్లో ఒక టెంపుల్ ఉంది, అక్కడికి మాత్రం ఎంట్రీ ఉంటుంది అనుకుంటాను. అంటే టెంపుల్ అంటే అట్లా చూసి వెళ్ళిపోవడం తప్ప దానికి ఇంకేం ఉండదు. సో దాని పక్కనే మనకి బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. యాక్చువల్లీ నా అకామిడేషన్ కూడా దీనికి పక్కనే ఎక్కడో అని చెప్పారు నాకు. ఇంకా దాని గురించి నేను డీటెయిల్గా తెలియదు. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ తర్వాత అక్కడ బయట నుంచి అయితే నేను నా అకామిడేషన్కి చేరుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి ఈజీ, కాకపోతే ప్రస్తుతానికి ఎట్లా వెళ్ళాలో తెలియదు, చూడాలి మరి. ప్రస్తుతానికి వస్తున్న ఇంజిన్ సౌండ్ అయితే మంది మరబోట్లు కాదు, ఇది యాక్చువల్లీ మాన్యువల్ బోట్ అనమాట. సో ఆ మరబోట్లు అనేవి పక్కన చుట్టుపక్కల వెళ్తున్న బోట్ల యొక్క శబ్దం అన్నమాట. సో నాతో పాటు కొంతమంది హిందీ వాళ్ళు, అంటే మేము నలుగురం, ఒక 6 మంది హిందీ వాళ్ళు, అంతా కలిపి 10 మంది వెళ్ళి స్నానం చేసి ఇప్పుడైతే రిటర్న్ మేము ఆర్యల్ ఘాట్కి వెళ్తున్నాము.
యాక్చువల్లీ నేను ఈ అకామిడేషన్ చూస్ చేసుకోవడం వచ్చేసి మన యూట్యూబ్ బ్లాగర్ ఉన్నాడు కదా, వంశీ బ్లాగ్స్. సో తను సజెస్ట్ చేశాడు అనమాట ఈ అకామిడేషన్ని. సో ఈరోజు ఫిబ్రవరి 19th శివాజీ మహారాజ్ యొక్క జయంతి అయినందువలన ఇందాక మీరు చూసిన పరేడ్ కూడా దాని గురించి అనమాట. సో ఇంకా అక్కడ నుంచి నేను ఇంకొక బైక్ తీసుకొని ఒక 50 రూపీస్ ఇస్తే తను తీసుకొచ్చి మనకి ఈ నైనీ బ్రిడ్జ్కి వెళ్ళేదానికోసం ఉండే ఎంట్రన్స్లో వదిలిపెట్టాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక బైక్ తీసుకుని ప్రస్తుతానికి అయితే మనం బయలుదేరాము. ఇక్కడి నుంచి మనకి పెరేడ్ గ్రౌండ్ వరకు అయితే మనకి వదిలిపెడతారనమాట. అక్కడ మనకి మన రామ మందిరం నిర్మించారు కదా, రామ మందిరం ఉంటుంది. అలాగే కొన్ని ఎగ్జిబిషన్ జైంట్ వీల్స్ ఇలాంటివి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం త్రూ హ్యాంగింగ్ బ్రిడ్జ్ గుండా వెళ్తాం అనమాట. సో ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆటోనో లేదో ఇంకొక బైకో తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అక్కడి నుంచి అయితే ఇంకా కొంచెం వేరే ఏదైనా దగ్గర రూట్ మనం చూసుకున్నామంటే మనకి ఏదైనా తెలిస్తే అడిగి వెళ్ళడం. అంటే ప్రస్తుతం వరకు మనం కూర్చుంటూ వచ్చాము అండ్ ఇప్పుడు మనకి స్నానం కూడా అయింది కాబట్టి ఇక్కడ అంతా కూడా మనం పెద్దగా నడవలేదు కాబట్టి ఇంకా మనం వెళ్ళే దారి అంతా కూడా కొంచెం దగ్గరగా ఉంటే ఒక 2-3 కిలోమీటర్స్ అయితే నడవగల శక్తి ఉంది ప్రస్తుతానికి, మధ్యాహ్నం నుంచి ఏం తినకపోయినా. సో ఎలాగైనా మనం వెళ్ళి చేరుకోవాలా, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలనే ఒక ఐడియాతోనే వెళ్తున్నాం. కాకపోతే ప్రస్తుతానికి అక్కడ 50 ఇచ్చాను, ఇప్పుడు ఇతనికి ఒక 100 రూపాయలు అనమాట, 150 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. అండ్ మార్నింగ్ మేము అక్కడి నుంచి అంటే బస్సు దిగిన కాడి నుంచి మేము ఆర్యల్ ఘాట్కి వచ్చేసరికి 500 తీసుకున్నాడు ఇద్దరికి. యాక్చువల్లీ మాతో వచ్చిన తమ్ముళ్ళకి 300 తీసుకున్నాడంట. సో ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడైనా కానీ మనం బార్గెన్ చేసేది ప్రాక్టీస్ ఉండాలన్నమాట. బార్గెన్ చేయకపోతే మేము ఇచ్చినట్లు ఒక 500 ఇచ్చేసి గమ్మున రావాల్సి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఈ అబ్బాయిని అయితే మాత్రం 200 చెప్పాడు, మనం బార్గెన్ చేసి ఒక 100 రూపాయలకి అయితే తీసుకెళ్ళమని చెప్పాం. సో ఇప్పుడు ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మనల్ని అక్కడ పెరేడ్ గ్రౌండ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి ఎంత ఉంటుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత మనం మిగతా ఏం ప్లాన్ చేసుకుందాం. సో ప్రస్తుతం మనం రామ మందిరం అయితే చేరుకున్నాం. అలాగే మనకి పరేడ్ గ్రౌండ్స్లో మనం చెప్పాం కదా ఎగ్జిబిషన్ ఉందనేసి, సో అదే అనమాట ఇది. సో ఇక్కడి నుంచి మనకి మన మామూలుగా బండిలో వెళ్ళాలంటే మాత్రం 9 కిలోమీటర్లు చూపిస్తుంది మన తీసుకునే అకామిడేషను. కానీ వేరే అంటే ఉన్న రూట్లని మనం చెక్ చేస్తే గూగుల్ మ్యాప్లో కొంచెం అడ్డదారి అయితే ఉంది, అది ఒక 2-3 కిలోమీటర్స్ లోపలే ఉంది. సో వెళ్ళే దారిలో మనకి ఒక శక్తిపీఠం అయితే కనబడింది, కానీ ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయలేం, చాలా టైర్డ్గా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చి చూసుకుందాం అనేసి ఇంకా కొంచెం నడుస్తూనే వచ్చామన్నమాట ఎంత కూడాను. అలా నడుస్తూ వస్తాగానే మనకి ఐ లవ్ ప్రయాగ్రాజ్ అనే బోర్డు అయితే కనబడింది. సో ఇది వంశీ చెప్పిన ఒక గుర్తులలో ఒక గుర్తు అన్నమాట. సో ఆ అకామిడేషన్కి వెళ్ళడానికి ఉండే దారి మనకి కరెక్టా కాదనేది దీన్ని చూడంగానే మనకి అర్థమైంది. సో ఇంకా దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ప్రయాగ్ సంగం అనే ఒక రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఇది క్లోజ్లో ఉంది, ఇంకా జూన్లో ఎప్పుడో మిడ్ వీక్లో దాన్ని అయితే ఓపెన్ చేస్తారంట. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఘాట్లన్నీ దగ్గర ఉన్నాయి కదా, తొక్కిసలాట జరిగింది కాబట్టి అక్కడ దానికోసం అనేసి ఫైనలీ ఒక 1 అవర్ వాకింగ్ తర్వాత వచ్చి అయితే రూమ్లో చేరడం జరిగింది. అబ్బా రూమ్ అయితే సేమ్ రూమ్, మనకి వంశీకి ఇచ్చిన రూమ్ మనకి చెప్పాలా లేకపోతే ఒక సింగిల్ రూమ్ అని చెప్పాలా, ఏదైనా కానీ మనకి ఈ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక బెడ్ ఉంటుంది, అంటే ఒక కాట్ లాంటిది ఉంటుంది, బెంచ్ ఒకటి, దాని కింద మనకి బెడ్ ఇచ్చాడు. అలాగే ఒక సోఫా ఉంటుంది ఒక రూమ్లో.
కాకపోతే బాత్రూమ్ మాత్రం బయట కొంచెం పైకి వెళ్ళాలని చెప్పి మనకి చూపించాడు. సో ఆ బాత్రూమ్ మాత్రమే, కాకపోతే మనకి ఏ ఇబ్బంది లేదు కాబట్టి మనకి సెక్యూర్ కావాలి ఫస్ట్. మనకి ఉండే కెమెరాస్ అన్నీ మన దగ్గర ఉంటాయి, అండ్ మనం ఇక్కడ బయటికి వెళ్ళాలన్నా కూడా మనకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి ఫుల్ టైర్డ్లో అయితే ఉన్నాం. ఘాట్లో మనం స్నానం చేసినా సోప్ వేయకుండా ఒక స్నానం చేయలేదని ఒక చిన్న ఇదిగా ఉంది 2 రోజులుగా. కాబట్టి ఇప్పుడు చేయాలంటే ఓపిక కూడా లేదు, కానీ ఇంకేం చేద్దాం, సోప్ కూడా తెచ్చుకోలేదు యాక్చువల్లీ ఫస్ట్. సో బయటికి వెళ్ళి ప్రస్తుతానికి ఏదో సోప్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత మనం స్నానం చేయాలి. అది చేసుకున్న తర్వాత ఇంకా రేపటి నుంచి అయితే మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ అకామిడేషన్కి మొత్తం అంతా కూడా పక్కనే ఉన్నాయి. దాదాపుగా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి మొత్తం అంతా కూడా. సో మనకి బడే హనుమాన్ టెంపుల్ అయినా కానీ, శక్తిపీఠం అయినా కానీ, పాతాంజలి టెంపుల్ అయినా కానీ, ఇంకా దశస్వమేధ ఘాట్ అయినా కానీ, ఇంకా త్రివేణి సంగమం అయినా కానీ, ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచి అయితే మనం ఫుల్ ప్రయాగ్రాజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రస్తుతానికైతే మనకైతే కళ్ళు మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ఇంకా మనకైతే కుదరదు. సో మనకు వెళ్ళి ఏదన్నా తినడానికి తీసుకొచ్చేసి ఒక వద్దాట నోట్లో వేసుకొని ఇంకా పడుకోవడం అయితే బెటర్. ఇంకా మనం ఏం చేయలేము దానికంటే. సో రూమ్ చూసారా, ఒక పక్కన బెంచ్ ఉంది, అది యాక్చువల్లీ దానిపైన ఏదో చిన్న మ్యాట్ వేసారు కానీ గట్టిగా లేదు, అంటే మెత్తగా లేదు. ఇంకా ఛార్జింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా కామన్. ఫ్యాన్ అయితే ఉంది, ఏసీ ఉంది, కానీ మనకి ఏసీ అవసరం లే, ఫ్యాన్ అయితే ఉంది చాలు. సో ఇది మనం వచ్చిన దారి అన్నమాట. ఇందాక మీకు ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ చూపించాను కదా, దాని పక్కనే ఒక చిన్న సందులాగా వెళ్తుంది. ఆ సందులో నుంచి మనం వెళ్తే మనం ఈ ఏరియాకి అయితే చేరుకోవచ్చు. తను దీనికి అంటే ఓనర్ వచ్చేసి ఇది మెయింటైన్ చేస్తున్నారో అతను లేకపోతే ఓనర్ తెలియదు, కానీ చాలా పొలైట్. మనకి అంతా కూడా ఫోన్లకి రెస్పాండ్ కానీ, మెసేజ్కి రెస్పాండ్ కానీ కరెక్ట్గా నీట్గా ఇస్తున్నాడు. సో ఇంకా సోప్ తీసుకోవాలి మెయిన్గా, అలాగే ఫుడ్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఇంకా నేను అలాగే అదిగోండి ఈ సందు చివరికి వెళ్తే ఒక ఆంజనేయ స్వామి గుడి వస్తుంది లెఫ్ట్లో, అట్లా రైట్ తీసుకొని నేరుగా వెళ్తే ఇంకా మెయిన్ రోడ్ వచ్చేస్తుంది అనమాట. సో అలాగే వెళ్ళేసి సోప్ తీసుకొని ఇంకా కచోరీ దొరికింది అక్కడ. సో ఒక ప్లేట్కి 5 కచోరీలు ఇస్తారంట. చాలరా బాబు నువ్వు ఇచ్చేయి, ఏదో ఒకటి తినేసి పడుకునేంత అనేసి వచ్చేసాను అనమాట. సో చూసారు కదా, ఆల్రెడీ మనకి పులుసు గారిపోయింది. సో ఇంకా తినేసి పడుకోవడమే, మనకి స్నానం చేసే ఓపిక లేదు. ఇంక మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళి మళ్ళీ గంగమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గంగలో స్నానం చేసేద్దాం. సోపు అవన్నీ తెచ్చుకున్నాం, కుదిరితే మళ్ళీ ఇంటికి వచ్చి కావాలంటే చేద్దాం. ప్రస్తుతానికైతే దిస్ ఇస్ మై సిచ్యువేషన్. ఏమనుకోకండి, రేపటి నుంచి ఇంకొంచెం యాక్టివ్గా అయితే చేద్దాం. ఏదైనా చిన్న మిస్టేక్లు ఉంటే మన్నించండి. గుడ్ నైట్, మీట్ యూ టుమారో.